నమస్తే ఫ్రెండ్స్, గత 4-3 రోజుల నుంచి మన ఏపీలో రాజధానికి సంబంధించిన ఒక విషయం సాక్షి ఛానల్లో కేఎస్ గారు, కృష్ణరాజు గారు అనే ఒక రిపోర్టర్ వీళ్ళిద్దరూ కలిసి అమరావతి మీద చేసిన ఒక బ్యాడ్ కామెంట్ అది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఏపీలో దుమారం రేపుతుంది. కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేశారు, కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేశారు, సాక్షి కార్యాలయాల మీద కూడా దాడులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సారీ చెప్పమంటున్నారు. సరే, ఇది ప్రస్తుతానికి హాట్ టాపిక్. అయితే నాకేమనిపించిందంటే ఆ కేఎస్ఆర్ గారు, ఆ కృష్ణరాజు గారు మన అమరావతిని డాష్ రాజధాని అన్నారు. సరే, అన్నందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నిజంగా అసలు మన ఏపీలో సెక్స్ వర్కర్లు ఉన్నారా లేరా, లేకుండానే కృష్ణరాజు గారు అన్నారా, ఒకళ్ళు ఉంటే ఆయన అనడంలో తప్పేంటి, ఇవన్నీ నాకు డౌట్ వచ్చి అసలు నేను ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ ఇచ్చిన ఒక రిపోర్టర్స్ ఆ రిపోర్టర్ని అవన్నీ ఒకసారి చదివాను. ఇందుకు ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, ఇందుకు దేంట్లో ముద్రించారు, గ్లోబల్ హెల్త్ అనే దాంట్లో ప్రచురించారు. ఇందుకు అన్నిటిని ఎవరిచ్చారు, ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే ఒక సంస్థ ఎయిడ్స్ని కంట్రోల్ చేయడం కోసం. ఎయిడ్స్ని ఎందుకు కంట్రోల్ చేయాలి, మన భారతదేశం ప్రపంచంలోనూ 2వ స్థానంలో ఉంది. అంటే దగ్గర దగ్గర 30 లక్షల మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు. సరే, ఏమైనప్పటికీ అది కొంచెం దాని ప్రభావం తగ్గుతూ వస్తుంది. గత సంవత్సరం పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం దాని యొక్క విస్తృత స్థాయి తగ్గుతూ ఉంది. మరణాల రేటు 75% తగ్గింది, ఎయిడ్స్ కూడా 44% తగ్గింది. సరే, ఇది ప్రతి సంవత్సరం ఎస్టిమేషన్ వేస్తూ ఉండిద్ది. దాంట్లో భాగంగా ఇది ఎస్టిమేషన్ వేసి గ్లోబల్ హెల్త్లో ప్రచురించింది. సరే, అసలుకి ఇది ఉందా లేదా, ఈయన అనడం తప్ప కాదా, అసలుకి ఒకవేళ సెక్స్ వర్కర్లు ఉంటే ఎవరో తప్పు ఏంటో చూద్దామని నేను ఒకసారి చూశాను ఇవన్నీ. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇక మ్యాటర్ ఏంటంటే, అతనేమన్నారంటే అమరావతి డాష్ రాజధాని అన్నారు. అంటే నేను అంటానుకుంటే నాకు బాధేస్తుంది. సరే, ఇంతకీ ఆ రిపోర్ట్ ఇచ్చింది మన ఏపీ ఒక్కదాని మీద కాదు, భారతదేశంలో 651 జిల్లాల్లో 32 స్టేట్స్లో సర్వే చేసింది. అందులో దగ్గర దగ్గర భారతదేశం వ్యాప్తంగా 10 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఇందులో ఈ 10 లక్షల మంది సెక్స్ వర్కర్లో ఒక 50% మన 5 రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఫస్ట్ కర్ణాటక, సెకండ్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, 5th తెలంగాణ. ఇలా అంటే 5 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నారు. మనకి ఎంతమంది సెక్స్ వర్కర్లు ఉన్నారు, 12% ఉన్నారు. 12% అంటే ఎంతమంది, 1,20,000 మంది. ఇక్కడ కొంచెం పాయింట్ ఆపుదాం. ఇక్కడ మనకి 1,20,000 మంది సెక్స్ వర్కర్లు మన ఏపీలో ఉన్నారు. ఓకే, మరి ఇది బాబు గారు వచ్చింది ఎప్పుడు, 24లో వచ్చారు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉన్నారు, 19 నుంచి 24 వరకు ఉన్నారు. 2021 జనవరి నుంచి 21 సెప్టెంబర్ వరకు కూడా, అదే 21వ సంవత్సరంలో 2021లో జనవరి 1 నుంచి సెప్టెంబర్ వరకు కూడా కౌంట్ చేస్తే అప్పుడు సెక్స్ వర్కర్లు 1,33,000 మంది మన ఏపీలో ఉన్నారు. మరి బాబు గారి హయాంలో 1,20,000 మంది ఉంటే, జగన్ గారి హయాంలో 1,33,000 మంది ఉంటే, మరి ఇప్పుడు తగ్గారు కదా. సరే, ఆ పాయింట్ అలా ఉంచుదాం. సరే, ఇంకా మ్యాటర్లోకి వద్దాం. ఈ సెక్స్ వర్కర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు, కృష్ణా, గుంటూరులో ఉన్నారు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నారు, తర్వాత అనంతపురం, కడప, కర్నూలు ఈ డిస్టిక్లో కూడా ఉన్నారు. ఇది ఒక అమరావతినే బేస్ చేసుకునేవి లేదు. కృష్ణా, గుంటూరులో ఉన్నారు, అంటే ఇది అమరావతి ఏరియాకి వచ్చింది కాబట్టి. తర్వాత ఈస్ట్ వెస్ట్లో ఉన్నారు, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఇక్కడ కూడా ఉన్నారు. అక్కడ కూడా పర్సెంట్ వైజ్గా ఇచ్చాడు. ఓకే, సార్ దీన్ని ఇలా ఉంచుదాం. అయితే కృష్ణరాజు గారు దీన్ని అమరావతిని డాష్ రాజధాని అనడం మాత్రం 100% కాదు, 1000% రాంగ్. అతనికి ఒక అవగాహన లేకపోవడం వల్లనే అన్నారు. ఒకవేళ అతను కావాలేమో అంటే ఓకే, మనకు సంబంధం లేదు, అది ఏపీ గవర్నమెంట్ చూసుకునేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్పాలి, సాక్షి పత్రికను మూసేయాలి, ఇవి మాత్రం దారుణం. మరి ఎందుకంటే వీళ్ళు అన్నందుకే మూసేస్తే
మరి చంద్రబాబు గవర్నమెంట్లో వాళ్ళందరూ ఉన్నారు కదా, 1,20,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు కదా, మరి ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్నవాడిగా అంత ఉంటే ఆ గవర్నమెంట్ను భరిస్తున్నప్పుడు, గవర్నమెంట్ని రన్ చేస్తున్నప్పుడు టీడీపీకి కూడా ఉండాలి కదా. అందుకని ఇది మాత్రం తప్పు. వాళ్ళిద్దరు అరెస్ట్ చేశారా, అందులో కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేయడం కొద్దిగా నాకు కరెక్ట్ కాదు అనిపించింది. కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అది అవగాహన లేకుండా దారుణంగా అన్న మాట. అది కొమ్మినేని గారి అంటే సాక్షి రిపోర్టర్ గారిని నాకు ఆయన ఎందుకో అది కరెక్ట్ కాదు అనిపించింది. సరే ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ మేనేజ్మెంట్ కూడా తెలియదు ఏం జరిగిద్దో. ఫర్ ఎగ్జాంపుల్కి స్కూల్లో టీచరు పిల్లగాడిని కొట్టాడు అనుకో, దానికి మేనేజ్మెంట్ ఎందుకు సారీ చెప్పాలి? టీచర్ చేసి సారీ చెప్పిస్తారు ఏమి, అంతే తప్ప వాళ్ళకి సారీ చెప్పించరు. ఇప్పుడు బైక్ ఏదైనా పాడైపోయిందనుకో, దాన్ని సరిగా పంచర్ వేయలేదు అనుకో, ఆ పంచర్ వేయన ఉంటే ఆడి సారీ చెప్తాడు. ఆ బైక్ ఓనరు హీరో హోండా కంపెనీ అతను అదనందుకు సారీ చెప్తారు. సరే ఏమన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్పాలంటే మాత్రం తప్పు. కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం కూడా నాకు కొంచెం అర్థం కాలేదు. కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాల్సిందే. సరే ఆ పాయింట్ అక్కడ ఉంచుదాం, ఇంకొచ్చేద్దాం. సరే రఫ్గా వచ్చేద్దాం. రఫ్గా వస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో 1,20,000 25,000 మంది వరకు కూడా ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అని ఏంటి ఇలా చెబుతున్నారు? మేల్ సెక్స్ వర్కర్స్ కూడా ఉన్నారా? ఉన్నారు. మేల్ సెక్స్ వర్కర్స్ మనకి ఇప్పుడు చూడండి 1,25,000 మంది వీళ్ళు ఉన్నారు కదా. మరి ఫిమేల్ సెక్స్ వర్కర్స్ మీరు నమ్మండి, సారీ మేల్ సెక్స్ వర్కర్స్ అంటే ఏంటి? మెన్ టు మెన్, పురుషులు సెక్స్ చేసుకునే వాళ్ళు మన రాష్ట్రాల్లో మీరు ఆశ్చర్యపోతారు, దగ్గరగా 30,000 మంది ఉన్నారు. వీళ్ళు కూడా ఓపెన్ గానే రోడ్ల మీదకి వచ్చి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగింది అసలుకి. ఫిమేల్ సెక్స్ వర్కర్స్ 1,25,000 మంది ఓకే, దగ్గర 30,000 మంది మేల్ టు మేల్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. డ్రగ్స్ వాడేవాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు అంగాలు మార్పించుకుంటారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన ఏపీలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. సరే ఇంకోటి ఏంటంటే వీళ్ళు అసలు ఎక్కడి నుంచి ఏం నడుపుతున్నారు? ఎక్కడ నడుపుతున్నారంటే ఇందులో దగ్గరగా 50% అంట. అంటే ఇప్పుడు మనకు 1,25,000 మంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారా, 30,000 మంది మేల్ టు మేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారా, పురుషులు చేసుకునే సెక్స్ వర్కర్లు. వీళ్ళు ఎక్కడి నుంచి నడుపుతున్నారు? ఒక 50% వాళ్ళు ఇళ్లలో నుంచి నడుపుతున్నారంట. 16% లారీలు రోడ్లు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అదే రోడ్ల మీద లారీలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అక్కడ వెహికల్స్ నాపి వీళ్ళు అక్కడ ఉంటారంట పాపం. తర్వాత ఒక 6-7% మాత్రం వాళ్ళు పర్టికులర్ ఏరియాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెద్దాపురం, చిలకలూరుపేట, ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు లేదు, ఏదో పేర్లు చెప్పాను, అలా ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటున్నారంట. అంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఒక విధానం, మన ఏపీలోనే కాదు. అయితే మన ఏపీలో సెకండ్ ప్లేస్ ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ పాపం మనందరం మానవీయ కోణంలో హ్యూమానిటీకి గ్రౌండ్లో చూడాల్సి వస్తే ఒకటి మాత్రం బాధ కలిగించే విషయమే. పాపం వీళ్ళల్లో డైవర్స్డ్ ఉమెన్, విడోస్ దగ్గర 70% మంది ఉన్నారంట పాపం. అది జగన్ గవర్నమెంట్ విస్మరించిన వాళ్ళని, ఇటు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ విస్మరించిన వాళ్ళని. ఎందుకంటే ఇటు మూడు చచ్చిపోయాడు అనుకో వాళ్ళకి ఇల్లు రన్ అవ్వదు పాపం, లేదా మూడు వదిలిపెట్టాడు అనుకో ఇల్లు రన్ అవ్వదు. మీ అందరికీ తెలిసిందే, మనం మగాళ్ళు అని చెప్పుకున్న ఈ మగాళ్ళు మూడు పిల్లలు ఇడిపోతే పిల్లల్ని తల్లికి వదిలిపెట్టి వెళ్ళిపోతారు పాపం. ఆ భారాన్ని ఆవిడ పాపం కుంటికాలు కుక్కలాగా ఏదో గాయపడ్డాగా ఇంకో దానిలాగా అలా ఈడ్చుకుంటానే పిల్లల్ని పోషించింది. అది తల్లి అక్కడ. అయితే ఇటు జగన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళకి సహాయం చేయట్లేదు. ఆ మాటకు వస్తే మనం ఇక్కడ జాగా అబ్జర్వ్ చేయాలి. చంద్రబాబు గారు జగన్ గారు గవర్నమెంట్లోనే 1,30,000 మంది ఉన్నారు. జగన్ గారు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చేలేకే కొంచెం 1,25,000 మంది మాత్రం ఉన్నట్టు చూపించింది. సరే ఏదేమైనప్పటికీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు స్టార్ట్ అవడం వలన కొంచెం తగ్గిందని విశ్లేషకులు అన్నారు. సరే అది ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కావాలని తగ్గించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని సెక్స్ వర్కర్లను పెంచలేదు, ఎవరూ చేయలేదు. ఇది సామాజికంగా జరిగే ఒక కోణం ఇది. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ మీద దృష్టి మళ్లించినట్టు నాకేం అనిపించలేదు.
నిజంగా వాళ్ళు కానీ మనసు పెడితే ఈ 1,25,000 మందికి వాళ్ళు ఉపాధి కల్పించగలరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అంత విజన్ ఉంది, అంత కెపాసిటీ ఉంది. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడన్నా దాన్ని కొంచెం పట్టించుకోండి. పాప మా తల్లులు పిల్లలకి కడుపు నింపడం కోసం, వాళ్ళు బతకడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో కూడా కొంతమంది లేకపోలేదు. ఇందులో కూడా ఒక 20,000 మంది ఏం చెప్పారంటే, ఆ సర్వేలోనే ఉంది, నేను చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు వేరే ఏ పనులు రావు, మాకు ఈ పనులే వచ్చు, పైగా ఈ పనికి వెళ్తే ఒక 1,000, 2,000 లేకపోతే 1,000, 500 గంట 2 గంటల్లో వచ్చేస్తే వేరే పనికి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు మేము చెయ్యాలి అని 1,25,000 మందిలో ఒక 20,000 మంది అన్నట్టు ఆ సర్వే చెప్పింది. అంటే ఒక 20,000 మందిని మనం వదిలేసిన ఒక 1,00,000 మందిని ఏం చేయాలో తోచని పరిస్థితిలో మాత్రమే దీంట్లోకి ఎంటర్ అయ్యారు పాపం ఈ ప్రోగ్రాంలోకి. ఇక నాకు ఇక్కడ బాగా నవ్వొచ్చిన విషయం ఏంటంటే, మేల్ టు మేల్, మగాడు సెక్స్ చేసుకునే వాళ్ళు కూడా దరిద్రులు ఒక 30%, అంటే 30,000 మంది మన ఏపీలో ఉన్నారు. అంటే ఇంకా దాన్ని మనం ఏం చేయలేము, అది కావాలని చేసుకుంటున్నాడు. డ్రగ్స్ వాడేవాళ్ళు కూడా దగ్గర మనకి 2 లక్షలు, అంటే దగ్గర 20-30 మంది ఉన్నట్టు తెలిసింది మనకి ఓపెన్గా డ్రగ్స్ వాడుతున్నామని. తర్వాత ట్రాన్స్జెండర్స్ ఒక 10,000 మంది దాకా మనకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. అంటే ఏంది, మేల్ పార్ట్ని ఫిమేల్ పార్ట్గా మార్పించుకుంటారు. సరే, ఇది ఏమైనప్పటికీ సమాజానికి పట్టిన ఒక దరిద్రం, సమాజంలో మసులుతున్న పెరుగుతున్న అవగాహన రాహిత్యం, సమాజంలో ఎదుగుతున్న గవర్నమెంట్లు పట్టించుకొని తనం ఇది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గవర్నమెంట్నో జగన్ గారి గవర్నమెంట్నో తిట్టవలసిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టించుకుంటే ఇవన్నీ చాలా వరకు తగ్గేవి. సరే, ఇంక మేటర్కి వద్దాం. కొన్ని హాట్స్పాట్లను కూడా వాళ్ళు గ్యాదర్ చేశారంట. అవి దగ్గర మనకి ఎన్ని హాట్స్పాట్లు నాకు గుర్తులేదు, కానీ ఆ హాట్స్పాట్కి వచ్చి, అంటే ఈ సెక్స్ వర్కర్లందరూ కూడా అక్కడక్కడే ఉండరు, ఒక ఏరియాలోనే ఉంటారు. ఆ రోడ్లంటి నైట్ పూట 9-10 దాటిన తర్వాత హైవేల పక్కన లారీల్ని కార్లను ఆపుతూ ఉంటారు. వీళ్ళు దగ్గర స్పాట్కి వచ్చి 29 మంది ఉంటారంట. 29 మంది, 25 మంది, 20 మంది అలా ఉంటారు. మూకుమ్మడిగా ఉంటారు, ఒక ప్రాంతాన్ని ఎంచుకొని. సరే, ఏదైనప్పటికీ పాపం ఇది వాళ్ళు బతకడం కోసం ఒళ్ళు అమ్ముకునే పరిస్థితులు ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నాయంటే ప్రభుత్వాలు మాత్రం కొంచెం శ్రద్ధ వహించాలి, అవి తగ్గించాల్సిందే. అయితే అమరావతి డాష్ రాజధాని అని కృష్ణరాజు గారు అంటే మాత్రం తప్పు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏర్పరిచింది కాదు కదగా, జగన్ గారి గవర్నమెంట్లో కూడా ఉంది కదా. ఆ మాటకు వస్తే ఈ సెక్స్ వర్కర్లు ఎప్పటి నుంచో ఉన్నారు కదా. అందుకని అంత పెద్ద పదం వాడటం మాత్రం తప్పే. అది దేవతల రాజధాని కాదు, డాష్ రాజధాని కాదు, అది అందరూ మన మనుషులు, మానవత్వంతో ఉన్న మనుషులు నివసించే రాజధాని. అయితే అందులో ఇంకో కోణం కూడా చెప్పారు. ఇందులో ఎక్కువ ఒక 50% ఎస్సీలు ఎస్టీలు ఉన్నారంట, ఇంకో 50% మిగిలిన కమ్యూనిటీస్ ఉన్నాయి. సరే, ఏ కమ్యూనిటీస్ అయినా మనందరం మనుషులమే, వాళ్ళని చూడవలసిన విషయం మాత్రం గవర్నమెంట్దే. అయితే ఇక్కడ మేల్ టు మేల్ సెక్స్ చేస్తారు కదా, వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళు ఇంకా దోలే కొట్టుకుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళని వదిలేసిన ఈ 1,00,000 మంది సెక్స్ వర్కర్లు అని చెప్పాను, వాళ్ళని మాత్రం గవర్నమెంట్ పట్టించుకోవాలని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సారీ చెప్పాలని, సాక్షి మూసేయాలని, లేదా గుమ్మనేరుని కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు కదా, ఆ ఇంట్రెస్ట్ అందులో 10% టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ పాపం ఈ లేడీస్ మీద కొంచెం కనికరిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది నా ఉద్దేశం. ఎయిడ్స్ వ్యాప్తి కూడా తగ్గిద్ది అనేది నా ఉద్దేశం. దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద జైల్లో పెట్టి అరెస్ట్ చేయాలని చూసే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పారు. ఆయన గారు కూడా ఈ సెక్స్ వర్కర్ల జీవితాల మీద కొంచెం మనసు పెడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ 4 ఏళ్లలో మా తల్లుల్ని మనం కాపాడగలమని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్.